శ్రీమతి, ఇప్పటికైనా నీ భర్త గొప్పతనం తెలుసుకో. నిత్యం పాదపూజ చేసుకో. ఆహా, చిత్తం మహాప్రభు. గాడ్ బ్లెస్ యు. అబ్బా, ఏయ్, కిల్తావేంటి? మహేష్ 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 ఏంటిది? గది బయట ఉన్నంతసేపు చాలా ఫ్రీగా మూవ్ అయ్యాను. ఎంతో ఆతృత పడ్డాను. తీరా గదిలోకి వచ్చాక ఈ టెన్షన్ ఏంటి? నేనంటే ఆడపిల్లని, ఆయనైనా కాస్త చనువు తీసుకోవచ్చుగా. ఏంటి మౌనం? ఇంత సైలెన్స్ భరించలేకపోతున్నాను. ఈ సైలెన్స్ ని బ్రేక్ చేయకూడదా? చేసేసారుగా. ఏమన్నా? వదినా, ఏదో సరదాగా మీ చెల్లితో. అది కాదు అది కాదు. ఇంతకు ముందు ఏమన్నా? వదినా, అది అదే. ఏంటి? నువ్వు వాసు కలిసి తులసిని మోసం చేసి ఈ ఇంటికి రప్పించారా? చెప్పు మహేష్, చెప్పు. వాసు విషం తాగింది అబద్ధమా? చెప్పు మహేష్, చెప్పు చెప్పు. వాసు విషం తాగింది అబద్ధమా? ప్లాన్ వేసి విషం తాగినట్టు నటించి ఆ అమ్మాయికి రాళ్ళని నమ్మించారా? అక్క, అది ఎంత పనిచేసావు మహేష్. బంగారం లాంటి తులసిని మోసం చెయ్యాలని నీకు ఎలా అనిపించింది? వదినా, ఆ రోజేదో అనుకోకుండా అలా. ఏంటి అనుకోకుండా? అనుకునే చేశారు, పథకం వేసే చేశారు. కానీ మహేష్ సరిదిద్దుకోలేని తప్పు చేశారు. నమ్మిన తులసిని వంచారు. భర్తే ప్రాణమని బ్రతుకుతున్న తులసిని నమ్మించి నిలువున మోసం చేశారు. ఇప్పుడు ఈ విషయం తులసికి తెలిస్తే తట్టుకుంటుందా? ప్రాణాలతో ఉంటుందా? వదినా, ఎలా తెలుస్తుంది? అయినా ఎందుకు ఈ విషయాన్ని అంత పెద్ద చేస్తారు? వదిలేండి వదినా. ఎలా వదిలేను? రేపటిని తలుచుకుంటేనే భయం వేస్తుంది. తులసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఊహించుకుంటేనే గుండెలు జారిపోతున్నాయి. ఏం చేయాలి? మీరు చేసిన మోసం తులసికి తెలియకముందే ఇది. నాన్నగారు నాన్నగారు, వదినా వదినా, ఆగండి వదినా, ప్లీజ్ వదినా. ప్లీజ్ అక్క. వాళ్ళు హ్యాపీగా ఉన్న రోజు ఇది. ఈ విషయాన్ని మామయ్య గారి దగ్గర తీసుకువెళ్ళి గొడవ చేయొద్దు. గొడవ కాదు మహేష్, ఈ దారుణం నాన్నగారికి తెలియాలి. ఏదో ఒకటి చేసి
తులసి కోపాన్ని ఆపాలి. నాన్నగారు, నాన్నగారు, అక్క ఏయ్ నువ్వాగవే. ఈ ఘోరాన్ని నేను భరించలేను. తులసి ఏమైపోతుందో ఏంటో. ఈ విషయం నాన్నగారికి చెప్పాలి. నాన్నగారు, నాన్నగారు, వదిన, అక్క నేను చెప్పేది వినండి. నాన్నగారు, వదిన, నాన్నగారు, వదిన. నాన్నగారు, 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 నాన్నగారు. ఏంటి మహేష్ ఇది? చెప్పినా వినిపించుకోవట్లేదు కదా. అయ్యో నాన్నగారు, పద. నాన్నగారు, ఇప్పుడే, ఆ? నాన్నగారు, 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 నాన్నగారు. వదిన, అక్క. ప్లీజ్ ఈ విషయం నాన్నగారు. మామయ్య గారితో చెప్పొద్దు ప్లీజ్. అక్క ప్లీజ్ అక్క వద్దక్క. ఏంటి ఆగేది? ఆ? నీకేం తెలుసు? అసలు తులసికి ఎంత అన్యాయం జరిగిందో తెలుసా నీకు? ఈ విషయం నాన్నగారికి తెలియాలి. ఆ? నాన్నగారు, అక్క నాన్నగారు, ప్లీజ్ వదిన, అక్క. వదిన ప్లీజ్. నాన్నగారు, ఏమండి ఏంటా గొడవ? ఏం లేదులే తులసి, వదిలే. వదిన ప్లీజ్ ఒకసారి నాన్నగారు, ఆలోచించండి. అక్క ప్లీజ్ నువ్వు అక్క. చెప్పు. అక్క నా మాట నాన్నగారు, అక్క ప్లీజ్ అక్క. నాన్నగారు. ఏంటమ్మా ఏమైంది? మామయ్య గారు ఏం జరగలేదు, మీరు లోపలికి వెళ్ళండి. వద్దు మహేష్, నాన్నగారి దగ్గర విషయం దాచి మా నాన్నగారిని కూడా మోసం చేయకు. మోసమా? ఏంటమ్మా ఏం జరిగింది? అది నాన్నగారు, బావగారు, ఏంటి గొడవ? ఏం జరిగింది? అంకుల్ మీరెందుకు వచ్చారు? మీరు వెళ్ళండి, ఇక్కడ ఏమీ జరగలేదు. విషయం ఏంటో చెప్పమ్మా. ఆంటీ ప్లీజ్ అంకుల్ని తీసుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. అసలు ఏం జరిగిందమ్మా? అయ్యో అంకుల్, మీరు అది వింటే తట్టుకోలేరు. ప్లీజ్ వెళ్ళండి. ఏంటమ్మా నువ్వు అనేది? సింధురా ఏం జరిగిందో చెప్పు. మామయ్య గారు మహేష్ నువ్వు ఆగు, నువ్వు చెప్పమ్మా. నాన్నగారు, అది తులసి తులసి ఏమైంది తులసికి? ఏం జరిగింది? మాట్లాడవేంటమ్మా, ఏం జరిగిందో చెప్పు. ఎలా చెప్పను నాన్నగారు? ఏమని చెప్పను? ఎన్నిసార్లు మోసపోతుంది ఆ పిచ్చిది, ఇంకా ఎంతకని ఓర్చుకుంటుంది? తులసి మనల్ని నమ్మడం తను చేసిన తప్ప? తమ్ముణ్ణే సర్వస్వం అనుకోవడం తను చేసిన నేరమా? ఎందుకు నాన్నగారు వెళ్ళిలా తులసి మంచితనంతో ఆడుకుంటున్నారు? సింధురా తులసిని మోసం చేసింది ఎవరు? తులసికి జరిగిన అన్యాయం ఏమిటి? నాన్నగారు, తమ్ముడు తులసిని ఇంటికి రప్పించింది తన మీద ప్రేమతో కాదు,
తులసి మీద ప్రేమ ఉన్నట్టు నటించాడంట. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును నాన్నగారు, వాసు విషం తాగలేదంట. వాసు ఆడిన నాటకం అంట. వాసు ఆడిన నాటకం అంట. ఇదంతా ఈ మహేష్ తమ్ముడు కలిసి వేసిన ప్లాన్ అంట. నాటకమా? అవును నాన్నగారు, తులసి మొండిగా ప్రవర్తిస్తుందని, తులసిలో మార్పు రాలేదని విషం తాగినట్టు నాటకం ఆడితే తన భర్త కోసం, తన తాళిబొట్టు కోసం ఏ ఆడదైనా దిగొస్తుందని. మంచి మానవత్వం మర్చిపోయి ఈ మహేష్ సాయం చేశాడు. అమ్మ సింధూరా, వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ జరిగిందంతా మన మంచిగా జరిగింది. ఇలాంటి విషయం మాట్లాడడానికి సమయం కాదు, ఇంకది వదిలేయమ్మా. వాళ్ళు విన్నారంటే మళ్ళీ ఎలా వదిలేయమంటారు అంకుల్? ఈ రోజు వాళ్ళకి విషయం తెలియకుండా దాచిపెట్టినా ఏదో ఒక రోజు తులసికి తెలిస్తే తను తట్టుకుంటుందా? ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని కన్నీళ్లు దిగమింగింది. కొండంత బాధని గుండెల్లో మోస్తూ మనల్ని ప్రేమించింది, భరించింది. తమ్ముడితోనే జీవితం అనుకుంది. భర్త దూరమైన బతుకు వ్యర్థం అనుకుంది. మహేష్, నువ్వు చేసింది తప్పు. వర్ణ ప్లీజ్, ఇంకేం మాట్లాడకు. వర్ణ ప్లీజ్. ఇంకేం మాట్లాడకు. ఏమండి, రండి వెళ్దాం. తులసి, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, మనకెందుకు? అయ్యో, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. తులసి తులసి తులసి
అలాంటి తులసి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఆ అమాయకురాల్ని ఎలా మోసం చేయాలనిపించింది మహేష్. ఇప్పుడు తన భర్తే తనని నమ్మించి వంచాడని తెలిస్తే విషం తాగినట్టు నటించి విలువలు మర్చిపోయాడని తెలిస్తే తులసి బ్రతుకుతుందా? తను మనకు దక్కుతుందా? అయ్యో తెలిసి నువ్వెందుకొచ్చా? ఇక్కడేం జరగలేదు. వెళ్ళు, నువ్వు వెళ్ళు, వెళ్ళు వెళ్ళు. సిస్టర్, అసలు ఏం జరిగిందంటే మహేష్, తులసికేం చెప్పొద్దు. తులసి మనసు విరిచేయద్దు. తులసి, తమ్ముడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి వెళ్ళు. సిస్టర్, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే వదిన గారు చెప్పింది నిజమా? సిస్టర్, అది వదిన గారు చెప్పింది నిజమా? అయ్యో తులసి, అది నిజమో అబద్ధమో ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు సంతోషంగా ఉన్న సమయంలో ఇదంతా మనసులో పెట్టుకోకు. ముందు నువ్వు వెళ్ళమ్మా, ప్లీజ్ నువ్వు వెళ్ళు. తులసి, తమ్ముడు ఇదంతా కావాలని చేయలేదు. నీ కోసం, నీ ప్రేమ కోసం చేశాడు. అది నిన్ను మోసం చేయాలని కాదు. అర్థం చేసుకో తులసి, ప్లీజ్.